హాయ్ అండి. ఇవాళ సొద్ద రొట్టె ఎలా చేయాలో చూద్దాము. ముందు కొంచెం సొద్ద పిండి తీసుకోవాలా. 2 పెద్ద గ్లాసుల పిండి ఇలా తీసుకున్నాం కదా, దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. తొక్కలుగా చూడండి, ఇలా పట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా పట్టుకొని ఇది ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని నీళ్ళు వేయకుండానే ఇలా కలిపేసుకోవాలి బాగా, నీళ్ళు వేయకుండానే. చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒట్టిదైనా తినచ్చు, ఏ కూర అవసరం లేదు. ఒట్టి రొట్టె తినడానికైనా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుందాం బాగా. పిండికైతే నీళ్ళు ఎక్కువే పడతాయి. వేసుకొని బాగా ముద్దగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. చూసారా పిండి ఎలా ముద్ద చేసుకున్నాను, ఇట్లానే ముద్ద చేసి పెట్టుకోవాలి. అన్ని సరిపోయినాయి చూసుకొని ఇట్లా ముద్ద చేసి పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత సాదేది కూడా చూపిస్తాను. చాలా బాగుంటుందండి జొన్న రొట్టె. ఇప్పుడు అసలు సొద్ద రొట్టె, ఇప్పుడు అసలు సొద్ద రొట్టె ఇవన్నీ తినక ఇప్పుడు ఈ రోగాలన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు ఇవన్నీ తిన్నోళ్ళు, సొద్ద రొట్టె కానీ జొన్న రొట్టె కానీ తిన్నోళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అన్నం తిని అనారోగ్యాలు పాలవుతున్నారు. చూపిస్తా సొద్ద రొట్టె ఎలా సాదుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్లేట్ ఇలా తీసుకున్నాం కదా, ఈ ప్లేట్ ఇలా బోర్లించుకొని ఈ క్లాత్ ఒకటి కొంచెం కాటన్ క్లాత్ ఇలా నీళ్ళలో పిండుకొని తేమ చేసుకుని ఎలా వేసుకోవాలి చూపిస్తాను. సాదుకునేదని చూపిస్తానండి. ఓపిక ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి సొద్ద రొట్టె చేసుకోవాలంటే. ఎందుకంటే పిండి కలిపేది పెద్ద పని కాదు. ఇలా సాదేది ఏళ్ళు నొప్పులు పడతాయి. గంటల తరబడి నీళ్ళు పడాలి పొయ్యి దగ్గర. అప్పుడు వాళ్ళు అంత ఓపిక చేసుకున్నారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఓపికలు లేవు కాబట్టి ఆరోగ్యాలు ఇలా ఉన్నాయి. సొద్ద రొట్టెలనే కాదు, ఏమైనా సరే పెద్దవాళ్ళు తిండి. మా నాయనమ్మ అయితే 100 సంవత్సరాలు బతికింది. అంత ఆరోగ్యంగా ఉందంటే ఇలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనం తినలేకపోతున్నాం కాబట్టి ఆరోగ్యాలు కొంచెం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అని అన్నీ వస్తుంటాయి. ఇట్లా సాదుకోవాలండి. ఇట్లా నీళ్ళు తేమ చేసుకుంటూ ఇలా సాదుకోవాలి. చాలా మంచిదండి సొద్ద రొట్టె ఓపిక చేసుకుంటే ఆరోగ్యానికి. ఇది పొయ్యి మీద కాల్చినట్టు ఉండదు మన గ్యాస్ మీద. కానీ మనకి పల్లెటూళ్ళలో అయితే ఉంటాయి, కానీ ఈ టౌన్లో ఏం పొయ్యిలు ఉంటాయండి. గ్యాస్ మీదే కాల్చుకోవాలి, తప్పదు. ఈ సొద్ద రొట్టెలు కాల్చుకోవడానికి ఒక పెనమే పెట్టుకోవాలి. దోశలు పోసుకునే పెనం పెట్టుకుంటే మాత్రం దోశలు రావు. ఆ పెనం పెంచేసుకుంటే సొద్ద రొట్టెకైనా సపరేట్ పెనం పెట్టుకోవాలి. అప్పట్లో అయితే మేము బాగా చేసుకొని తినేవాళ్ళం అండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా టౌన్లోకి వచ్చి బాడీలలో అయిపోయిన తర్వాత పొయ్యిల మీద అయితే బాగుంటాయి కదా అని గ్యాస్ మీద చేయాలంటే చాలాసేపు నిలబడాలి. ఇట్లా సాదుకోవాలి. చూసారుగా ఎలా వచ్చిందో. జాగ్రత్తగా ఇట్లా ప్లేట్ తిప్పుకుంటూ సాదుకోవాలండి. చాలా బాగా వస్తుంది. చూసారు కదండి. ఇంకా పెనం మీద వేసుకుందాము.